కృష్ణా డెల్టాకు వరప్రసాదని మన ప్రకాశం బ్యారేజీ ఏదైతే ప్రకాశం బ్యారేజీకి సంబంధించి ఆ రోజు 2009 1998లో సైతం ఇంత పెద్ద ఎత్తున వరదను మనం చూడాల. 10 లక్షల క్యూసెక్కులు నీరే ఆ రోజు మనం క్రాస్ చేసినటువంటి పరిస్థితి అప్రాక్సిమేట్లీ మనం చూసాం. కానీ ఈరోజు 11,70,80,000 వరకు కూడా ఈవేళ ఈ యొక్క వరద నీరు చుట్టుముట్టినటువంటి పరిస్థితి మనందరం కూడా చూస్తున్నటువంటి పరిస్థితి. అందులో భాగంగా ఏదైతే ఈ యొక్క ప్రకాశం బ్యారేజీకి సంబంధించి మరి ఉన్నటువంటి యొక్క 70 గేట్లలో పర్టికులర్గా మరి గత రాత్రి ఒక 4 పడవలు వచ్చి అందులో ఒక పడవ కిందకు పోయినా మిగిలిన 3 పడవలు ఆ గేట్ని తాకినటువంటి పరిస్థితుల్లో అందులో పర్టికులర్గా 69వ గేటుకు సంబంధించి బలంగా ఏదైతే కౌంటర్ వెయిట్ ఏదైతే గేట్స్ ఉంటుందో దాన్ని తాకడంతో ఆ కౌంటర్ వెయిట్ డ్యామేజ్ అయినటువంటి పరిస్థితి ఉంది. దాన్ని మనకు సంబంధించిన ఇరిగేషన్ అధికారులందరూ కూడా ఐడెంటిఫై చేసుకుని దాన్ని మళ్ళీ ఎట్లా రీప్లేస్మెంట్ చేసి కరెక్ట్ చేయాలనేటువంటి ఆలోచనతో వాళ్ళు డిజైన్ చేసినప్పుడు గౌరవ ముఖ్యమంత్రి గారు కూడా ఒకటే చెప్పారు, 1% కూడా మనం రిస్క్ అనేది లేకుండా పర్ఫెక్ట్గా చేయాలి. ఎందుకంటే ప్రకాశం బ్యారేజ్కి సంబంధించి కింద లక్షలాది మంది ప్రజల దాహార్తిని కానీ తాగునీరుని అందించేటువంటి బృహత్తరమైనటువంటి బ్యారేజీ. కన్నం నాయుడు గారు ఆయనకి గేట్ల తయారీలోను నిపుణత ఉన్నటువంటి వ్యక్తి. ఆ యొక్క కన్నం గారు ఎవరైతే ఉన్నారో ఆయన సేవలను ఉపయోగించుకోవాలని స్వయంగా ముఖ్యమంత్రి గారు చెప్పడంతో మరి ఆయన్ని కూడా మాట్లాడి మరి హైదరాబాద్ నుంచి ఇక్కడ రావడానికి సరైనటువంటి సౌకర్యాలు ఇప్పుడు రోడ్ షో కానీ మార్గం లేకపోయినప్పటికీ కూడా శ్రమతో విజయవాడ నుంచి విజయవాడకి తీసుకురావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే కన్నయ్య నాయుడు గారు అదేవిధంగా మనకు సంబంధించినటువంటి ఏదైతే ఇరిగేషన్ డిజైన్స్ డిపార్ట్మెంట్ ఏదైతే ఉందో వాళ్ళందరూ కూడా కోఆర్డినేషన్ చేసుకుని ఇప్పుడే ఆయన అంతా కూడా పరీక్షించడం జరిగింది. ఎట్లా దాన్ని రీఫిల్ చేయాలి. ఎందుకంటే ఇప్పుడే ఆయన చెప్పిన దాని ప్రకారం ఈ ప్రకాశం బ్యారేజీకి అయితే ఇప్పటికిప్పుడు పెద్దగా ప్రమాదం అయితే ఏమీ లేదు. ఎందుకంటే చాలామంది ప్రజల్ని కొద్దిగా భయం రేకెత్తించేటువంటి విధంగా కూడా కొన్ని పేటీఎం అదేవిధంగా కొంతమంది ఫేక్ న్యూస్లు ప్రచారం చేస్తూ ఉన్నారు, భయోందోళనకు గురి చేస్తూ ఉన్నారు. ఇది కేవలం ఏదైతే గేట్లు దింపడానికి ప్యారలల్గా ఉపయోగపడేదే ఏదైతే మరి ఆ కౌంటరు ఏదైతే ఉందో దానికి సంబంధించిన డ్యామేజ్ అని చేస్తే ప్రజెంట్ ఇప్పుడు ఇమీడియట్లీ గేట్ దింపడానికి కూడా ఇబ్బంది ఏమీ లేదు. రేపొద్దున మళ్ళీ భవిష్యత్తులో ఫ్లడ్ వచ్చినప్పుడు మళ్ళీ గేట్ని మనకి పైకి లిఫ్ట్ చేయాలన్నప్పుడే మనకి అవసరం అవుతుంది అనేటువంటిది కన్నయ్య గారు కూడా చెప్పడం జరిగింది. దాన్ని ఏ రకంగా మళ్ళీ మనం రీప్లేస్మెంట్ చేయాలన్నీ కూడా దగ్గరుండి ఆయన డిజైన్ చేసి ఏ విధంగా 1% కూడా నష్టం లేకుండా చేయాలని ఆలోచనతో ముఖ్యమంత్రి గారి ఆదేశాలతోటే మేమందరం కూడా పనిచేస్తున్నామని చెప్పి మీ ద్వారా అందరికీ కూడా తెలియజేసుకుంటూ మరొక్కసారి ప్రజలందరికీ కూడా మీతో విజ్ఞప్తి చేస్తూ ఉన్నాం. గతంలో ఎప్పుడూ చూడనటువంటి ఫ్లడ్ వచ్చింది. ప్రజలు కూడా సహకరించి అటువంటి ఫేక్ న్యూస్ని ఫేక్ ప్రచారాన్ని కూడా నమ్మవద్దు, ధైర్యంగా ఉండండి. మీ అందరికీ కూడా భరోసాగా ఇవాళ చంద్రబాబు నాయుడు గారు ఒక క్రైసిస్ మేనేజ్మెంట్ లో ఉన్నటువంటి వ్యక్తి మనందరికీ కూడా అండగా ఉన్నారు. అందుకే 24 గంటల సమయంలో కేవలం 2 గంటలు మాత్రమే ఆయన పడుకుని రాత్రులు అర్ధరాత్రులు సైతం ఫీల్డ్ కూడా విజిట్ చేసుకుంటూ ఆయన పడుకోకుండా ఉండేవి కాకుండా ఇటు ప్రజాప్రతినిధులు ఐఏఎస్ ఆఫీసర్లు అధికారులందరినీ సమన్వయం చేసుకుంటూ మరి అతి తక్కువ గంటల్లోనే ఇంత పెద్ద ఫ్లడ్ వచ్చినప్పటికీ కూడా సాధ్యమైనంత వరకు నష్టాన్ని తగ్గించేటువంటి ప్రయత్నం చేస్తూ ఉన్నాం. అందులో భాగంగానే ఈ ప్రకాశం బ్యారేజీకి సంబంధించి కూడా మరి ఏదైతే ఆ 69వ గేటుకు సంబంధించినటువంటి ఆ కౌంటర్ ఆ వెయిట్ ఏదైతే ఉందో దానికి కూడా ఇమీడియట్లీ కన్నయ్య గారి ఆధ్వర్యంలో రిపేర్ చేసి 100కి 100% మళ్ళీ పర్ఫెక్ట్ గా మరి పూర్తిగా త్రాగునీరు ఎటువంటి ఇబ్బంది లేకుండా పనిచేస్తామని చెప్పి తెలియజేస్తాం. ఏదైతే కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తూ ఉన్నారు. ఎందుకంటే ఇది రాత్రి సమయంలో ఈ బోట్లు రావడం, అది కూడా ఏదో ఒక బోటు 2 బోట్లు వచ్చినాయి అని అంటే అర్థం ఉంటుంది. కానీ ఒక్కసారిగా
4 బోట్లు రావడం అనేది కొంతమంది అనుమానాలు కూడా వ్యక్తం చేస్తున్నారు. ఏదో లంగర్స్ ని క్లియర్ చేస్తే ఆటోమేటిక్ గా వచ్చేసే పరిస్థితి ఉంది. ఇది ఏదైనా కుట్ర ఉంది, కొంత వైసీపీ అటువంటి నేచర్ ఉన్నటువంటి వాళ్ళని కొంతమంది అనుమానాలు వ్యక్తం చేస్తూ ఉన్నారు. కాకపోతే ఇప్పుడు మా ప్రభుత్వం పని, మా నాయకుడు చంద్రబాబు నాయుడు గారి ప్రయారిటీ ఏదైతే ఈ ఫ్లడ్ టైంలో ఎవరైతే ఇబ్బందులు కష్టాల్లో ఉన్నారో ఆ ప్రజలను ఆదుకోవడం మీద, మళ్ళీ పూర్వపు పరిస్థితిని తీసుకురావడం మీద మేము ఎక్కువ దృష్టి పెట్టాం. దీని మీద రేపు భవిష్యత్తులో కూడా సమగ్రమైనటువంటి దర్యాప్తు కూడా మేము ఆదేశిస్తాం. ఏదైతే నిజంగా కూడా, ఎందుకంటే ఇది ఏదో తెలుగుదేశం ప్రభుత్వానిదో లేకపోతే జనసేన భారతీయ జనతా పార్టీకి సంబంధించింది కాదు. ప్రకాశం బ్యారేజీ అంటే ఇది తెలుగు జాతి ప్రజల ఆస్తిని, అందులో కూడా పర్టికులర్గా టంగుటూరి ప్రకాశం పంతులు గారు పేరు పెట్టుకునేటువంటి బ్యారేజ్ ఇది. లక్షలాది ఎకరాలకు సాగునీరిస్తూ లక్షలాది మంది ప్రజల దాహార్తిని తీర్చేటువంటి బ్యారేజ్ ఇది. అందుచేత ఇటువంటి బ్యారేజీకి నష్టం కలిగించేటువంటి ఏ ఒక్క చిన్న చర్య కూడా మానవుడు అనేవాడు ఎవరు కూడా తీసుకోకూడదు. దేవుడు కూడా అటువంటి పని చేస్తే క్షమించాడు. చేత ఆ విషయం మీద కూడా మేము తర్వాత ఆలోచన చేస్తాం. ముందు ఇమ్మీడియట్లీ జరిగినటువంటి ఇబ్బంది ఏదైతే ఉందో దాన్ని క్లియర్ చేసి ఏదైతే కింద ఉన్నటువంటి ప్రజలకు అందరూ కూడా మళ్ళీ ఒక భరోసా ఇచ్చేటువంటి ప్రయత్నం మేము చేస్తూ ఉన్నాం అని చెప్పి తెలియజేస్తాం. ఏదైతే కొన్ని పడవలు ఆల్రెడీ, అంటే ఒక పడవ అయితే కిందకి కొట్టుకుని పోయిందని చెప్తూ ఉన్నారు. ఆ గ్యాప్ లోంచి మిగిలింది కూడా ఏంటనేది కూడా మనం ఎంక్వైరీ చేసుకొని దానికి కూడా పడవలను తీయడానికి కూడా ఏజెన్సీని కూడా ప్రమోట్ చేసుకుని ఇప్పుడు ఆల్రెడీ 11,40,000 క్యూసెక్ల వరకు కూడా ఇప్పుడు వాటర్ ఫ్లో ఉంది. కాబట్టి రేపటికి కొంచెం తగ్గుముఖం పడుతుంది, ఎల్లుండి ఇంకా తగ్గుముఖం పడుతుంది అనేది మాకు ఉన్నటువంటి ఫోర్కాస్ట్ ద్వారా అంచనా ఉంది. అంచేత రాబోయేటువంటి 2 రోజుల్లో అది కూడా ప్లాన్ చేసుకొని ఏదైతే ఆ పడవలు, అంటే అది 4 పడవలు అని చెప్తూ ఉన్నారో అది ఎంతవరకు 4, 3 అనేది కూడా మేము ఐడెంటిఫై చేసుకుని ఆ ఉన్న అడ్డుపడేటువంటి పడవలను కూడా 1-2 రోజుల్లో ఆ వాటర్ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని, ఎందుకంటే ఇప్పుడు మళ్ళీ దాన్ని జాగ్రత్తగా మళ్ళీ వెలుపలికి తీయాలి. ఏమాత్రం కొంచెం మళ్ళీ అది ఎఫెక్ట్ అయ్యి గేట్లకి టచ్ అయినా లేదా ఇంకోటైనా మళ్ళీ దానికి ఏదైనా ఏమాత్రం చిన్న ఇబ్బంది వచ్చినా మనకి రేపు గేట్లు క్లోజ్ చేయడంలో కానీ ఓపెన్ గేట్లు ఇబ్బంది ఉంటుంది. కాబట్టి దాన్ని కూడా జాగ్రత్తగా ఆ ఫ్లోని దృష్టిలో పెట్టుకుని తీసేటువంటి పరిస్థితి ఉంటుంది. దానికి కూడా అన్ననాయుడు గారు ఆల్రెడీ మనకు అవైలబుల్ ఉన్నారు కాబట్టి ఆయన సహకారం కూడా తీసుకుంటామని చెప్పి తెలియజేస్తాం. అది లేకుండా మనకు ఇది గేట్ ఆపరేట్ చేయలేము. ఇప్పుడు మనకు నీళ్లు పోకుండా నిలపాలంటే రద్దు తగ్గినాక ఆ కౌంట్ వైపు డ్యామేజ్ అయింది తీసేసి చైన్ లాక్ చేసుకుని మేము గేట్ తీసేసేదానికి అప్పుడే స్కీమ్ ఇచ్చారు మీ వాళ్ళకి. ఇప్పుడు మనకి ఆ కౌంట్ వెయిట్ కూడా కొత్తది రేపు డిజైన్ చేసి మార్చి పనిచేసేట్టు ఇస్తాము. ఇంకా గేట్లన్నీ కూడా రేపు పగుల్లో వచ్చి చూసి ఏదైనా రిపేర్ ఉన్నా కానీ చేస్తాము. ఇప్పటికిప్పుడు ఏం ప్రాబ్లం లేదు. కానీ బాగా 2002లో పనిచేసినా కానీ అప్పటి నుంచి ఇప్పుడు గేట్ బాగా మెయింటైన్ చేసిన వల్ల ఇప్పుడు బాగానే పనిచేస్తున్నాయి. సో మనది అగరపడాల్సిన పని లేదు. సో మనకు ఈ పొద్దు తెరిపించిన దానివల్ల భగవంతుడు మనకు తెరిపించిన దానివల్ల రేపు కానీ రేపు మధ్యాహ్నం కానీ ఫ్లడ్ తగ్గిపోతుంది. పనిచేసేదానికి కొంచెం నలుపుగా ఉంటుంది. ఇక్కడ పనిచేసేటప్పుడు ట్రాఫిక్ ఉంటే పని చేయలేరు. అందువల్ల నేను ట్రాఫిక్ ఉండకూడదని రిక్వెస్ట్ చేస్తున్నాను. రేపు మార్నింగ్ వచ్చి పగుల్లో మొత్తం చూసి ఏం చేయాలని మేము డెసిషన్ ఇస్తాం. ప్రాబ్లం ఏమీ లేదు. Please subscribe Telugu Politics.